సో గైస్ ఈ వీడియోలో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12లో తెలుగు టైటన్స్ బాగా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఈ నలుగురు ప్లేయర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే టీంకి అవసరమైన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. మొదటిగా భరత్. లాస్ట్ సీజన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 23 మ్యాచెస్‌లో 116 పాయింట్స్ తెచ్చాడు. అందులో 102 రైడ్ పాయింట్స్, 14 టాకిల్ పాయింట్స్ చేశాడు. భరత్ రైడర్‌గానే కాకుండా డిఫెండర్‌గా కూడా బాగా చేస్తాడు. లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్‌లో యాంకిల్ ట్యాకిల్స్ చేస్తూ ఉంటాడు. తెలుగు టైటన్స్‌లో మనం పాస్ట్ సీజన్ నుంచి అబ్జర్వ్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్ రైడర్ ప్లేస్‌లో ఒక మంచి ప్లేయర్ లేకపోవడం చాలా పెద్ద కొరత. ఆ ప్లేస్‌లో చాలా బాగా రన్ చేయగలడు భరత్. అండ్ సెకండ్ రైడర్ వచ్చేసి విజయ్ మాలిక్. లాస్ట్ సీజన్‌లో 22 మ్యాచెస్‌లో 172 రైడ్ పాయింట్స్ చేశాడు. అండ్ లాస్ట్ సీజన్‌లో కొన్ని మ్యాచెస్‌లో సూపర్‌గా పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సీజన్‌లో విజయ్ మాలిక్‌కి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ థర్డ్ ప్లేయర్ వచ్చేసి ఆశిష్ నర్వాల్. లాస్ట్ సీజన్‌లో 132 మ్యాచెస్‌లో 138 పాయింట్స్ చేశాడు. అందులో 130 రైడ్ పాయింట్స్ చేశాడు అండ్ 8 టాకిల్ పాయింట్స్ చేశాడు. అండ్ టైటన్స్ టీమ్‌కి థర్డ్ రైడర్‌గా సపోర్టివ్‌గా ఉంటాడు. ఫామ్ పరంగా చూస్తే చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అండ్ టైటన్స్‌కి ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్ చాలా ముఖ్యం. అండ్ ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి శుభం షిండే. శుభం షిండే టీమ్‌లో ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. రైట్ కార్నర్‌లో ఒక రేంజ్‌లో డిఫెన్స్ టాకిల్ పాయింట్స్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ సీజన్‌లో 22 మ్యాచెస్‌లో 56 టాకిల్ పాయింట్స్ చేశాడు. డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నలుగురు మంచి సపోర్ట్ ఇస్తే టైటన్స్ టీమ్‌కి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు చేసే ఒక్కొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.